Hello guys, how are you? This is Ajay Kumar and మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అయితే నేను అంత హుషారుగా చెప్పలేను, బట్ ప్రెసెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాను. కానీ మొన్నటి వరకు జరిగింది అయితే మర్చిపోలేకపోతున్నాను. సో మీరు తమిళ ఏదైతే చూసారో అది నిజమే. ఐ లాస్ట్ మై లైఫ్ అని చెప్పేసి పెట్టాను కదా, నిజంగానే నా లైఫ్ ని కోల్పోయేంత పని అయింది. జస్ట్ సెకండ్స్ లో జరిగిపోయింది. మీరు ఏదో పెద్ద విషయాలు జరిగిపోయినాయి అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వకండి. సో జరిగింది మీకు చెప్పేటప్పుడు అది మీకు సింపుల్ విషయం అవ్వచ్చు, బట్ నా వరకు అయితే చాలా పెద్ద విషయం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన రీజన్ అయితే ఉంది. సో కొంతమంది ఇది ప్రమోషన్ అనుకుంటారు, కొంతమంది ఏమో మీ ఇష్టం, మీరేమో అనుకోండి, బట్ నేను చెప్పాల్సినది చెప్తాను. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తాను అంతే. సో నాకైతే ఒక బాబు ఉన్నాడు, అది మీకు కూడా తెలిసిన విషయమే చాలా మందికి. సో వాడి పేరు వచ్చేసరికి పండు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడికి ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే ఇంకొక 2-3 months అయితే పడిపోద్ది, నవంబర్ లోపల అయితే పడిపోద్ది అనమాట, 2 years. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వాడి జ్ఞాపకాల కోసం చాలా ఫొటోస్ అనేవి, చాలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొబైల్స్ లో కెమెరాస్ లో మొత్తం తీసి ఒక చోట పెట్టుకున్నాను. లైక్ వాడి కోసం అని చెప్పేసి ఒక 2 GB హార్డ్ డిస్క్ అయితే పర్చేజ్ చేశాను నేను. హార్డ్ డిస్క్, సో SSD అయితే కాదు, హార్డ్ డిస్క్ పర్చేజ్ చేశాను. సో మొబైల్స్ లో ఉన్న ఫొటోస్ వీడియోస్, ఇంకా కెమెరాస్ లో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కాపీ చేసి నేను అందులోకైతే పేస్ట్ చేశాను. మంచిగా ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో భద్రంగా దాచుకున్నాను. అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళైతే చూస్తూ ఉంటారు అనమాట, ఫోల్డర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, ఫొటోస్ ఇట్లా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు అనమాట. సో ఇంటికైతే కొంతమంది గెస్ట్లు వచ్చారు. సో వాళ్ళకి వీడియోలు చూపించాలి, ఫోటో చూపించాలని చెప్పేసి నేను లేనప్పుడు, నేను కొద్దిగా వర్క్ మీద ఉన్నాను. సో వీళ్ళు ఏం చేశారంటే, సో సిస్టమ్ ముందర కూర్చొని హార్డ్ డిస్క్ అయితే ఓపెన్ చేసింది. హార్డ్ డిస్క్ ఓపెన్ చేసేటప్పుడు జస్ట్ అక్కడ ఏదో ఆప్షన్ చూపించిందంట, జస్ట్ దాని మీద అయితే క్లిక్ చేసిందంట. క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్ లో అసలు ఒక్క ఫైల్ కూడా లేదు. నేను నా పాత వీడియోలు ఉన్నాయి అందులో, పాత వీడియోలు కూడా అందులోనే ఉన్నాయి. ఆ పాత వీడియోలు కూడా డిలీట్ అయిపోయాయి. దాంతోపాటు మా బాబు ఉన్నాడు కదా, మా బాబుకు సంబంధించిన ప్రతి ఒక్క మెమరీ డిలీట్ అయిపోయింది. ఏమీ లేవు, మొత్తం డిలీట్ అయిపోయింది. 2 GB హార్డ్ డిస్క్ 2 GB అని చెప్పి కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. మామూలుగా అక్కడ దానిలో ఖాళీగా ఉండాల్సిన స్పేస్ వచ్చేసరికి 800 GB, మిగిలిన 1.4 GB నేను వాడేశాను, మొత్తం వాడేశాను. అది మొత్తం ఖాళీ అయిపోయి డిలీట్ అయిపోయి ఉందనమాట. నేను వచ్చి చూసే లోపల వాళ్ళు నాకు చెప్పలేదు, చెప్పడానికి భయపడ్డారు. వచ్చి చూసే లోపల ఏం లేవు. మళ్ళీ అడిగితే ఈ విధంగా చెప్పారు, సో ఈ విధంగా డిలీట్ అయిపోయి నేను తెలియకుండా డిలీట్ చేశాను అని చెప్పేసి. సో ఆ టైంలో నేను కోపడాలు, నవ్వాలు, ఏడవాలు అసలు ఏం అర్థం కాలేదు. అవన్నీ ఏం ఆలోచించకుండా ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసి ఎట్లా రికవర్ చేయాలి అవన్నీ సెర్చ్ చేసిన. హార్డ్ డిస్క్ పేరు కొట్టాను, ఎట్లా రికవర్ చేయాలి. సో ఆ కంపెనీ వాళ్ళని నేను రీచ్ అవ్వడానికి కూడా ట్రై చేశాను. నాది WD HDD అనమాట. నేను ట్రై చేశాను, నిజంగా డంబ్ అయిపోయాను. లాస్ట్ కి అయితే నా ఫైల్స్ అన్ని డిలీట్ చేసుకున్నాను. ఇంకా ఆశలన్నీ కోల్పోయాను ఆ రోజు నైట్ అయితే. ఇంకా రావు, అయిపోయింది. చిన్నప్పటి నుంచి తీసిన ఫోటోస్ అన్ని పోయినాయి. ఏదో కొన్ని ఉన్నాయి మొబైల్స్ అయితే, కొన్ని ఉన్నాయి, అన్ని డిలీట్ చేసుకోలేము కదా, కొన్ని అయితే పెట్టుకున్నాం. కానీ చాలా వరకు ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఈ విధంగా ఫోటోస్ ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని 4D అని చెప్పేసి కొన్ని యూజ్ చేశాను అనమాట. దానికి సంబంధించి ప్రమోషన్ కూడా చేశాను. 4D అని చెప్పేసి ఉంటుంది టెన్నో షేర్ వాళ్ళది. అదేంటంటే హార్డ్ డిస్క్ కానీ SSD లో కానీ వీటిలో నుంచి మనకు డేటా అనేది రికవర్ చేసిస్తుంది. అది ట్రై చేశాను, అది నాకు ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉంది, ట్రై చేశాను. బట్ ఏంటంటే అందులో కూడా రికవర్ కాలేదు. అది దాని మీద నేను ఆశ వదులుకున్నాను. ఇంకా డిస్క్ డిగ్గర్ అని చెప్పేసి చాలా వరకు నేను ప్రయత్నిస్తానే ఉన్నాను. ఇంకొకటి లాస్ట్ కి నాకు ఒకటి దొరికింది, వండర్ షేర్ వాళ్ళది రికవరీ అనమాట. వండర్ షేర్ సంబంధించిన ఫిల్మోర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్యూటోరియల్ చాలా చేశాను, మన ఛానల్లో ఉన్నాయి కూడా. బట్ వాళ్ళది 18 సాఫ్ట్వేర్ వరకు ఓకే, కానీ ఈ రికవరీ దీని మీద నాకు నమ్మకం కలగలేదు. బట్ ట్రై చేయమంటారు ఇంట్లో, మనకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది కదా, ట్రై చేయని చెప్పేసి నేను ఇన్స్టాల్ చేసుకున్నాక సో అది ట్రై చేశాక కొన్ని ఫొటోస్ అయితే అది రికవర్ చేయగలిగింది. ఏదైతే రికవరీ ఉందో దానికి కొన్ని ఫొటోస్ రికవర్ చేయగలిగింది. డీప్ స్కాన్ చేసినప్పుడు మనీ అడుగుతుంది అనమాట. సో రికవర్ చేయగలుగుతుంది కదా అని చెప్పేసి నమ్మకంతో పోతే పోయిన డబ్బులు, మెయిన్ మనకు కావాల్సిన డేటా కదా, లేకపోతే చాలా మెమరీస్ అనేవి కోల్పోతామని చెప్పేసి నేను సో మనీ అనేది కట్టేశాను. ఇక్కడ మనీ ఎంత నేను కట్టానని చెప్పేసి మీ స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను చూడండి. మనకి ఇయర్లీ ఇంత అయితే ఉందన్నమాట. సో ఇంత అమౌంట్ మనం పే చేసుకొని లైసెన్స్ తీసుకుంటే మనకి ప్రో వర్షన్ అనేది అన్లాక్ అవుతుంది. అట్లా అని చెప్పి మీరు క్రాకర్ వర్షన్స్ అవి ఇన్స్టాల్ చేసుకోకండి, దానివల్ల మనకు కొద్ది కూడా యూజ్ లేదు. సో ఏదో ట్రై చేశాను, రికవరీ ట్రై చేశాను. సింపుల్ గా నా HDDని కనెక్ట్ చేశాను, హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేసి డీప్ స్కాన్ చేశాను. టైం అయితే తీసుకుంది, చాలా టైం అయితే తీసుకుంది. చాలా టైం తర్వాత ఫస్ట్ అయితే ఫొటోస్, నా ఓల్డ్ వీడియోస్ ప్లస్ ఫొటోస్, మా బాబు ఉన్నారు కదా ఆ వాడి ఫొటోస్ అయితే అది రికవర్ చేయగలిగింది. బట్ కొన్ని ఫొటోస్ అనేవి మనకి అక్కడ రావట్లేదు, కొన్ని ఫొటోస్ మాత్రం వచ్చేసినాయి. చాలా కష్టపడి అది రికవర్ చేసి ఇచ్చింది లాస్ట్ టైంలో. ఇంకా చాలా వరకు అయితే తీసివ్వలేదు, ఇంకోసారి స్కాన్ చేసి వెయిట్ చేశాను. సో అప్పుడు మాత్రం మొత్తం నాకు ఫొటోస్ వచ్చేసాయి. కొన్ని ఫొటోస్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు, కానీ చాలా వరకు ఫొటోస్ అనేవి ఓపెన్ అయ్యాయి. నిజంగా చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు. సో ఒకసారి మీకు చిన్న ప్రివ్యూ అయితే చూపిస్తాను చూడండి గైస్. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ట్రై ఇట్ ఫ్రీ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో డౌన్లోడ్ అయ్యాక దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు టిక్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. దీని ప్రైసింగ్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మంత్లీ ప్లాన్ మనకి 2699 రూపీస్ అయితే ఉంది. సో ఒకవేళ మీరు ఖచ్చితంగా కావాలి నా డేటాని, నేను లాస్ట్ అయిపోయాను, ఏదో 2-3 ఫైల్స్ కోసం మీరు చేసుకోవాలన్న మీ ఇష్టం, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. వాళ్ళు చేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిందే. సో మెయిన్ ప్లాన్ అయితే తీసుకోండి, అదే బెటర్ మీకు.
నేనైతే ఆల్రెడీ పర్చేస్ చేశాను, ఇన్స్టాల్ కూడా చేసుకున్నాను. సో ఓపెన్ అయితే చేస్తున్నా. సో ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన సైడ్ లో చూసుకున్నట్లయితే హార్డ్ డ్రైవ్స్ అండ్ లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సిస్టమ్ లో ఏ డ్రైవ్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తూ ఉంటది. SSD ఉంది, హార్డ్ డిస్క్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని లైక్ డిస్క్ ఇమేజ్ కానీ, డెస్క్టాప్ కానీ, సెలెక్ట్ ఫోల్డర్ కానీ, లేకపోతే రీసైకిల్ బిన్ లో నుంచి కూడా మనకు స్కాన్ చేస్తుంది. వన్ డ్రైవ్ లో కూడా మనకు స్కాన్ చేసి రికవర్ చేసే అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళు 95% సక్సెస్ రేట్ అని చెప్తున్నారు. బట్ నేనైతే 100% రికవర్ చేసుకోగలిగాను నా వర్క్ అయితే. ఆ తర్వాతకి SD కార్డ్ రికవరీ ఉంది. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ గా ఏమన్నా యాడ్ చేస్తున్నా కానీ SD కార్డ్స్ లో మనకు డేటా అనేది రికవర్ చేస్తుంది. ఆ తర్వాత ఎన్హాన్స్డ్ రికవరీ. సో దీని ద్వారా నేను పోగొట్టుకున్న వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ దీని ద్వారా నేను రికవర్ చేసుకోగలిగాను. ఆ తర్వాత కరప్టెడ్ వీడియో డ్రైవర్స్ అయితే ఉన్నాయి. సో కరప్ట్ అయిన డ్రైవర్ ని మనకి ఇది రిపేర్ అయితే చేసిస్తుంది. ఆ తర్వాత సిస్టమ్ క్రాష్ కంప్యూటర్ అనమాట. లైక్ కంప్యూటర్ బూట్ అవ్వకపోతే దీని ద్వారా మనం బూట్ చేసుకొని రికవర్ చేసుకోవచ్చు. ఇంకొన్ని సిస్టమ్స్ కి బ్లూ స్క్రీన్ అనేది పడుతూ ఉంటది. సో అలాంటి సిస్టమ్స్ ని కూడా ఇది ఈజీగా బూట్ చేయగలదు. ఇంకా బ్లాక్ స్క్రీన్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటది కదా, సో దాన్ని కూడా ఈజీగా రెస్టోర్ చేయగలదు అనమాట. ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ హార్డ్ డ్రైవ్ అండ్ లొకేషన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ఏదైతే నేను రికవర్ చేసుకోవాలనుకుంటున్నాను దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ స్కాన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ట్రై ఎన్హాన్స్డ్ రికవరీ అని చెప్పి చూపిస్తూ ఉంటది. సో ఇదే అనమాట అది. సో బ్యాక్ వస్తున్నాను, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో నుంచి డైరెక్ట్ గా దీనిలో తీసుకొచ్చేస్తుంది. సో దీని మీద క్లిక్ చేద్దాం మనం. సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ USB డ్రైవ్ H అయితే ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నాకు ఏమేమి ఫైల్స్ కావాలి అనేది మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. చూసారు కదా, MP4 ఫైల్స్, MOV ఫైల్స్ ఇట్లా చూపిస్తూ ఉంటది అనమాట. జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మనకి స్కాన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. లేదంటే ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకొని మనకి ఎక్కడైతే రిలేట్ అయినాయో ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే మీద క్లిక్ చేసినా కూడా మనకు స్కానింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఏదైనా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో DCIM జస్ట్ రికవర్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 571 GB అయితే మనకి చూపిస్తుంది జస్ట్ రికవర్. ఇంకా చూస్తున్నారు కదా, మనకి ఫైల్స్ అనేవి రికవర్ అవుతున్నాయి. ARW ఉన్నాయి కదా, అవన్నీ రా ఫోటోస్ అనమాట. రా ఫోటోస్ నేను మొత్తం హార్డ్ డిస్క్ లో కాపీ చేశాను, మొత్తం డిలీట్ అయిపోయినాయి అనమాట. బట్ ఈ రికవరీని యూజ్ చేసుకొని నేను నా డేటాను చాలా వరకు నేను రిటర్న్ తెచ్చుకున్నాను. సో రికవర్ అవడానికి మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటే స్కాన్ చేయాలి కదా, మొత్తం కొద్దిగా వెయిట్ చేయాలి మీరు. ఓకే, రికవర్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక చూడొచ్చు, ఇవన్నీ నేను కావాలని డిలీట్ చేసినాం అనమాట. నాకు నమ్మకం ఉంది రికవర్ చేస్తుందని, బట్ రికవర్ చేసింది. అంటే నేను డిలీట్ చేయలేదులేండి, వేరే హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మెయిన్ దానిలో డిలీట్ చేశాను, అవైతే రికవర్ చేసింది ఇది. సో ఈ విధంగా మనకు 100% సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో నాకు దీని మీద 100% నమ్మకం ఉంది, ఖచ్చితంగా రికవర్ చేస్తుంది. ఫస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రికవర్ చేస్తుందని. ఇప్పుడైతే నేను నమ్మకంతో డిలీట్ చేసి మళ్ళీ రికవర్ చేసుకోగలిగాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా ప్రాసెస్ చేసి మన డిలీట్ అయిపోయిన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రై చేయాలి, డేటా లాస్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయాలనుకుంటే మాత్రం రికవరీ యూజ్ చేయండి. డబ్బుల గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా రికవరీ యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోద్ది. మీరు పర్చేస్ చేసుకోకుండా ఫ్రీ వర్షన్ యూజ్ చేయాలంటే మాత్రం మీకు డీప్ స్కాన్ అయితే చేయదు. డీప్ స్కాన్ చేస్తేనే మీకు వర్క్ అయితే, లేకపోతే మీకు పైన ఒక 2-3 ఫోటోస్ ని అది రికవర్ చేయగలదు. అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట. మీరు ఖచ్చితంగా పర్చేస్ చేస్తేనే మీరు నార్మల్ స్కాన్ చేసినా, డీప్ స్కాన్ చేసినా అందులో నుంచి మీరు ఫోటోస్, వీడియోస్ అన్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. వీడియోకి సంబంధించి మీ అభిప్రాయం మీరు కింద కామెంట్స్ తెలియజేయండి. తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.